టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నాడు. ఫ్యామిలీతో కలిసి విహారయాత్రను ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో వన్డేలు, టెస్టులో రోహిత్ ఎంతకాలం కొనసాగుతాడనే దానిపై చర్చ జరుగుతోంది. అదే సమయంలో వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, WTC ఫైనల్ కు కూడా రోహితే సారథిగా ఉంటాడని BCCI సెక్రటరీ స్పష్టం చేయడంతో ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్నది అందరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ స్పందించాడు. ఇప్పట్లో టెస్టులు, వన్డేల నుంచి తప్పుకునేది లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. మరికొంతకాలం క్రికెట్ ఆడతానని చెప్పాడు. ప్రస్తుతానికైతే రిటైర్మెంట్ పై ఎలాంటి ప్లాన్స్ లేవన్నాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటి వరకు 262 వన్డే మ్యాచ్లలో 10,709 రన్స్ చేశాడు. వన్డేలో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ గా రోహిత్ కొనసాగుతున్నాడు. మరోవైపు టెస్టుల్లో కేవలం 59 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 4,138 పరుగులు సాధించాడు. దీనిలో 12 సెంచరీలు ఉన్నాయి. టీ20లో భారత్ కు ప్రపంచ కప్ అందించిన రోహిత్ శర్మ వన్డేలో ఛాంపియన్స్ ట్రోఫీని, టెస్టులో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ను సాధించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.